సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అంతరాలయంగా వీరభద్రస్వామి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. సో శివుడే లేని ఆలయం ఎక్కడ ఉండదు అంటారు. సో ఇక్కడ ఆలయంలో కూడా మహాకాళేశ్వరుడు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ బోనాల సందర్భంగా కూడా ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. సో వీరభద్రస్వామి సహిత మహాకాళేశ్వర స్వామి ఏర్పాటుకు సంబంధించి అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం మనం. నమస్తే గురుగారు. సో ఈ ఆలయం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అంతర్భాగంగా ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది 2013లో ఈ ప్రతిష్టాపన జరిగింది. స్వామివారిచే ఈ ప్రతిష్టాపన జరిగింది. రోజు కూడా ఈ మహాకాళేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం అంటే రుద్రము, నమకము, చమకము, శ్రీ సూక్తము, పురుష సూక్తము ఈ విధానముగా స్వామివారికి రోజు కూడా అభిషేకం జరుగుతుంది. విశేషంగా ఏమిటంటే సోమవారం రోజు గణపతికి, ఆ తర్వాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, తర్వాత వీరభద్ర స్వామివారికి ఈ అందరికీ కూడా అభిషేకం జరుగుతుంది. విశేషంగా వీరభద్రుడు ముఖ్య భక్తుడిగా అంటారు కదా శివుడికి. సో ఆయన సహితంగా మహాకాళేశ్వర స్వామి ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, దీని వెనక ఏమైనా చరిత్ర ఉందా? దీని వెనుక చరిత్ర ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ అమ్మవారు రంగం చెప్పేటప్పుడు ఇక్కడ స్వామివారు కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. అందుచేత ఈ యొక్క స్వామీజులందరూ కూడా కలిసి ఈ యొక్క స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదా, అమ్మవారు ఎక్కడున్నా కూడా స్వామివారి ఆలయం కూడా ఉండాలి అన్నది ఒక నియమంగా భావిస్తారు. సో మహాకాళేశ్వర స్వామి ఉన్నారు వీరభద్రుడి సహాయకుడిగా, అలాగే ఇరువైపులా కూడా మనం చూడొచ్చు వినాయకుడు అలాగే కుమారస్వామి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.